నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Christ. We are so glad by receiving your responses through calls and social media. May the Lord lead us according to His will and speak to us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమ, మత్తయి సువార్తలో చివరి అధ్యాయానికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు వివిధ విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మన యొక్క జీవితాన్ని చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ హెల్పింగ్ us to meditate chapter 1 to chapter 27 of Matthew's Gospel, and he will help us today also to meditate this wonderful chapter and the powerful chapter 28. ఈ యొక్క 28వ అధ్యాయమును కూడా మనం వినునట్లు దేవుడు మనకు సహాయపడును గాక. నేడు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలు పొందుతున్న మీకు అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ మెసేజ్, అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ హిస్ అబాండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు మనందరిని ఆశీర్వదించి ఆయన కృప చేత నింపును గాక. కనుక ఒకసారి ఆరాధనలో పాలు పొందుతున్న మనమందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ. 28 అధ్యాయాలు ధ్యానను మనకు అనుగ్రహించిన దేవునికి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. 28 అధ్యాయాలు ధ్యానాన్ని ఆలకించిన వారికి చప్పట్లు కొడదాం. మందిరానికి వచ్చిన వారికి, అదే రీతిగా యూట్యూబ్లో లైవ్ కార్యక్రమంలో వీక్షించిన వారికి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ లిజనింగ్ దీస్ ఆల్ 28 chapters of meditations. May God bless you. Praise the Lord. Hallelujah. Hallelujah. This is Gospel chapter 28. 6వ వచనంలో ఎలాగనంటూ ఉన్నాడు దూత, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూడుడి అని ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. యేసయ్య ఎక్కడ లేడట? బిగ్గరగా చెప్దాం. యేసయ్య ఎక్కడ లేడు? యేసయ్య ఎక్కడ లేడు? Jesus is not there in the tomb, or Jesus is not there in the grave. Jesus is resurrected. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మృత్యువునే జయించిన దేవునిగా ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడైన యేసయ్య ఆయన దేన్ని గెలిచి ఉన్నాడు? మృత్యువును గెలిచి ఉన్నాడు, సమాధిని గెలిచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. ఇది సత్యం. నేటి కాలంలో చాలా 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 పునరుద్ధానము లేవు అని చెప్పే మాటలు వచ్చి ఉన్నాయి. There are many people who say that Jesus was not resurrected. And they have their own opinions. వారి యొక్క ఒపీనియన్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే, ఇక్కడ భటులు లేదా సైనికులు చెప్పిన, ప్రధాన యాజకులు చెప్పింపబడిన ఆ యొక్క మాట ఏంటంటే, అది శిష్యులు వచ్చి యేసయ్య యొక్క మృతదేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. మరొకరు చెప్పే మాట ఏంటంటే, యేసయ్య చనిపోలేదు, ఆయనను శిలువ మీద నుంచి కిందకు తీసుకుని రాగా ఆయన శిలువ మీద నుంచి ఆయన కిందకు వచ్చి కాశ్మీర్ అనబడుచున్న ప్రాంతానికి వచ్చి ఉన్నాడు, అంటే మన భారతదేశానికి వచ్చి ఉన్నాడు అని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడికి వచ్చారట యేసయ్య? భారతదేశానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఇజ్రాయేల్ దేశం నుంచి భారతదేశానికి వచ్చేసాడు అని చెప్పేవారు ఉన్నారు. మరికొంతమంది చెప్పే విషయం ఏంటంటే, యేసయ్య అసలు శిలువ మీద ఆయన చనిపోవడం అనేది జరగలేదు, ఆయన జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన శిలువ మీద నుంచి కిందకి ఆయనను దించగానే ఆయన మళ్ళా తన యొక్క జీవితాన్ని జీవించి ముగించేశాడు అని చెప్పే బోధలు కూడా ఉన్నాయి. కనుక ఇలాగున చాలా అబద్ధ బోధలు యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేవలేదు అని సత్యాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడన్నది ఖచ్చితంగా సత్యమై ఉన్న మాట అయి ఉన్నది. హల్లెలూయా. సో టుడే we are going to see how Jesus' resurrection is true. యేసయ్య పునరుద్ధానం ఎలాగున సత్యమైనది.
ఏంటి యేసయ్య పునరుద్ధానమునకు ఆధారాలు? యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచారని మనం చెప్పగల ఆధారములు ఏవైనా మన దగ్గర ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ ప్రూఫ్స్ దట్ విచ్ వీ కెన్ సే దట్ జీసస్ హ్యాస్ రిజరెక్టెడ్? ఫస్ట్లీ, చాలా ప్రథమముగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బైబిల్ గ్రంథములో కాకుండా బైబిల్ గ్రంథం వెలుపల ఉన్న గ్రంథములలో నుంచి యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడా లేదా అనే సత్యాన్ని మనం చూద్దాం. లెట్ us first examine some historical evidences that which says Jesus has resurrected. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడని బైబిల్ గ్రంథానికి సంబంధం లేని చరిత్రకారులు చెప్పే సత్యాన్ని మనం చూద్దాం. యేసు ప్రభుల వారు జీవించిన కాలంలో ఒక అద్భుతమైన వ్యక్తి కూడా ఆయన జీవనమును కొనసాగించి, యేసు ప్రభుల వారు జీవించి ఆయన మరణించిన తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు రచించి ఉన్నాడు. ఆ పుస్తకాల పేరు ఏంటంటే జూయిష్ యాంటిక్విటీస్. అదే రీతిగా ఆయన మరొక పుస్తకాన్ని రచించినది ఏంటంటే జూయిష్ వార్, యూదుల యొక్క యుద్ధం అనబడిన పుస్తకాలు 2 రచించి ఉన్నాడు. ఆ పుస్తకాల్లోనే యూదులు వారు ఎలాగున వారి యొక్క జీవనాన్ని కొనసాగించినారు, ఎలాగునో యుద్ధాలు ప్రభుత్వాలతో జరిగాయి, వారి యొక్క తప్పిదాలు ఏంటి అనబడిచిన చరిత్ర అంతటినీ క్రీస్తునకు శకము 40వ సంవత్సరం నుంచి ఆయన రచించిన చరిత్రను చాలా సంవత్సరంలో ముందు నుంచి రచించున్నాడు. క్రీస్తునకు పూర్వం ఉన్న 2వ శతాబ్దపు యొక్క చరిత్ర నుంచి యేసయ్య చనిపోవడం, పునరుద్ధానుడై తిరిగి లేవడం, మళ్ళా యెరూషలేము దేవాలయం నాశనం అయిపోవడం, ఇదంతా ఒక పుస్తకంలో రచించి జూయిష్ యాంటిక్విటీస్ అనే పేరు పెట్టాడు. ఆయన పేరే జోసిఫస్ అనబడిన వ్యక్తి. జోసిఫస్ అనబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆ పుస్తకాల్లో కూడా రచిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసయ్యను నిజముగానే ఆనాటి కాలంలో గవర్నర్ గారైన పొంతు పిలాతు గారు సిలువకు అప్పగించి ఉన్నాయి. ఆయన నిజముగానే యూదుల చేత సిలువ వేయమని ఆయన గురించి చెప్పబడి ఆయన సిలువ వేయబడగా ఆయన సిలువ మీద మరణించడం అన్నది జరిగి ఉన్నది. కనుక యేసయ్య మరణించాడు అన్న దాంట్లో ఎటువంటి అసత్యము లేదు. యేసయ్య ఖచ్చితంగా మనందరి కోసం ఆయన సిలువలో ఏం పొంది ఉన్నాడు? మరణమును పొందిన దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన ఎలాగునైతే మరణము పొంది ఉన్నాడో అలాగునే అక్కడ దేవదూత అంటూ ఉన్నది 6వ వచనంలో, ఆయన చెప్పినట్లే ఆయన మరణించి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచెను అని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిజముగా పునరుద్ధానుడు. చరిత్ర చెప్పుచున్న విషయం ఇది. హల్లెలూయా. లెట్స్ నౌ సీ. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఆధారాలు చూద్దాం. ద ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటంటే ఖాళీ సమాధి. ఏ సమాధి? ఖాళీ సమాధి, ఎంప్టీ టూంబ్. ఖాళీ సమాధి అనే మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో దేవదూత ఎలా అంటున్నది? రండి, ప్రభు పడుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. చూడు, ఇదిగో ఇక్కడే కదా సమాధి ఉన్నది అని దేవదూత మరియ వస్తే మరియను ఆహ్వానించి, చూడు ఇక్కడ యేసయ్య ఉన్నాడేమో చూడు ఈ సమాధిలో, ఆయన లేడు కదా, వెళ్ళి శిష్యులకు చెప్పు ఆయన చెప్పినట్లు ఆయన మరణమును ఏం చేసి ఉన్నాడు? జయించి ఉన్నాడు అని చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. సో ది ఫస్ట్ ఎవిడెన్సెస్ విచ్ వి సీ ఫర్ ది రిజరక్షన్ ఈస్ ఎంప్టీ టూంబ్. ఇది కేవలం మత్తయి సువార్తలోనే మాత్రమే కాదు, మార్కు సువార్త 16 అధ్యాయం, లూకా శుభవార్త 24 అధ్యాయంలో కూడా అక్కడ ఆయన యొక్క సమాధిలో ఆయన శరీరము దొరకక మరియ ఏడ్చుచున్నట్లు కూడా మరొక సువార్తలో మనం చూస్తూ ఉంటాం. కనుక సమాధి ఎలా ఉన్నది? ఖాళీగా ఉన్నది. ఖాళీగా ఉన్న సమాధి. సమాధి ఖాళీగా ఉన్నది కనుక దాంట్లో ఎవరు లేనట్లు? యేసు ప్రభుల వారు లేనట్టు. ఇప్పుడు మనం చర్చిలోనికి వచ్చేసాం. మన ఇల్లు ఎలాగుంటుంది? ఖాళీగా ఉంటుంది. లేదు నేను చర్చిలోనూ ఉన్నాను, సమాధి లేదా నా ఇంట్లో కూడా ఉన్నాను అంటే కుదురుతుందా? కుదరదు. సమాధికి ఇంకా మనం ఎవరం వెళ్ళలేదు కనుక నేను చర్చిలోనే ఉన్నాను, ఇంట్లో ఉన్నానంటే అవుతుందా? అవ్వదు. మనం ఎక్కడ ఉన్నట్లు? చర్చిలో ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుంది? ఖాళీగానే ఉంటుంది. యేసయ్య పునరుద్ధానుడై ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు కనుక సమాధి ఎలా ఉన్నది? ఖాళీగా ఉన్నది. కనుక సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు లేరు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అండ్ ది సెకండ్ థింగ్ ఈస్ టెస్టిమోనీస్ ఆఫ్ ది ఐ విట్నెసెస్. యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని లేదా యేసయ్య పునరుద్ధానుడై తర్వాత సంఘటనలలో యేసయ్యను చూచిన వారి యొక్క సాక్ష్యాలు, యేసయ్యను చూచిన వారి యొక్క సాక్ష్యం. బాగా అద్భుతమైన వచనం ఒకటి ఉన్నది, అది మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం త్వరితంగా తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము ఒక వచనాన్ని చదువుకుందాం. ఆ వచనం ఏంటంటే 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను ఆయన కేఫాకును, తర్వాత 12 గురికిని కనబడెను. అటు పిమ్మట ఎంతమందికి? 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. తర్వాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తుల కంటికిని కనబడెను. అందరికీ
కడపట ఆ కాలమందు పుట్టినట్టుకున్న నాకును కనబడేను. హల్లెలూయా. కనుక అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు, కేఫాకి కనబడ్డారంటే అంటే పేతురు గారికి, ఆ తదుపరి 12 మంది శిష్యులకు, ఆ తదుపరి చెప్తున్న మాట చాలా ఆశ్చర్యం. ఎంతమందికి? 500 మందికి. ఎంతమందికి? 500 మందికి. ఆ తదుపరి మళ్ళీ అపోస్తులకు, ఆ తదుపరి మళ్ళీ యేసయ్యకు సహోదరులకు, ఆ తదుపరి మళ్ళీ కడపటి వాడినై నాకు అంటే పౌలు గారికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయబడి ఉన్నారు? ప్రత్యక్షమై ఉన్నారు. కనుక వీరందరూ ఏం చెప్తున్నారంటే యేసయ్య మాకు కనబడ్డాడు, యేసయ్య మాకు కనబడ్డాడు, యేసయ్య మాకు కనబడ్డాడు అని సాక్ష్యము చెప్పుతున్న వారిగా వారు ఉన్నారు. కనుక యేసయ్య పునరుద్ధానము సత్యము, దానిని ఎవ్వడు ఏం చేయలేడు, దాచి పెట్టగలిగిన వారిగా లేరు. హల్లెలూయా. సైనికులు అనుకున్నారు, ప్రధాన యాజకులు అనుకున్నారు, యేసయ్య సమాధిలో నుంచి ఆయన యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడని మనం చెబుదాం, వెంటనే అందరూ నమ్మేస్తారు అనుకున్నారు. లేదు లేదు, ఇక్కడ 500 మందికి పైగా సాక్ష్యం చెప్తున్నారు. మోర్ దెన్ 500 people were testifying that Jesus has resurrected. ఎంతమంది? 500కు పైగా. అబద్ధం చెప్పాలంటే ఎంతమంది అబద్ధం చెప్పవచ్చు? ఎంతమంది అబద్ధం చెప్పవచ్చు? నిజానికి స్కూల్లో క్లాస్ రూమ్లో అబద్ధాలు చెప్పేవారు ఉన్నప్పుడు టీచర్ హోంవర్క్ రాశారా రాసుకురాలేదా అని అడిగితే కొంతమంది అంటారు, టీచర్ రాశాను కానీ పుస్తకాన్ని ఇంటి దగ్గర మర్చిపోయాను, టీచర్ రాశాను కానీ నేను పుస్తకాన్ని తెచ్చాను కానీ పుస్తకాన్ని నా పక్కనోడు ఏం చేశాడంటే చింపేశాడు, పుస్తకం ఎక్కడుందో కనబడడం లేదు టీచర్ అని మరొకరు అంటాడు, మరొక టీచర్ ఫంక్షన్కి వెళ్ళాను సమయం దొరకలేదు హోంవర్క్ నేను చేయడానికి. ఇవన్నీ కొంతమంది చెప్పే అబద్ధాలు అయినప్పటికీ క్లాస్ రూమ్లో ఉన్న మొత్తం అందరూ అదే మాట చెప్పరు కదా. అబద్ధాలలో కూడా దేర్ ఈస్ డిఫరెన్సెస్, వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అబద్ధం. అందరూ ఒకే అబద్ధం చెప్పారంటే టీచర్ ఏం చేస్తుందంటే అందరినీ పట్టుకుని చితక బాధేస్తారు. ఎందుకంటే మీరందరూ ఒకటే బాగా ఎంపిక చేసుకొని చక్కగా అందరూ ఇది చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చి నాకేం చెప్తున్నారు, మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి టీచర్ అంటుంది. అలా కాకుండా క్లాస్ రూమ్లో కొంతమంది అబద్ధం చెప్తారు, కొంతమంది ఖచ్చితంగా ఏం చెప్తారు, సత్యమును చెప్తారు. అదే రీతిగా అబద్ధమును చెప్పాలన్నా అది కూడా కొంతమందికే సాధ్యం. 500 మంది అబద్ధమును ఎప్పుడు చెప్పలే. ఈ యొక్క పునరుద్ధాన శక్తిని చూచిన లేదా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచిన అనేక మంది సాక్షులు ఉన్నారు. కనుక యేసయ్య ఖచ్చితంగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు. అండ్ ది నెక్స్ట్ పోర్షన్, తర్వాత మాట మనం చూస్తే మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధాన దర్శనాలు మనం చూస్తూ ఉంటాం. యేసయ్య చాలాసార్లు ఆయన పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి కనబడుతూ వచ్చినాడు. మొట్టమొదటిగా యోహాను శుభవార్త చూసిన లేదా లూకా శుభవార్త చూసిన ఆయన మగ్దలేనే మరియకు కనబడ్డాడు. మగ్దలేనే మరియతో అంటాడు, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, నీవు నన్ను పట్టుకుంటే నేను వెళ్ళలేను, నేను పునరుద్ధానుడే తిరిగి లేచి ఉన్నాను అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మగ్దలేని మరియతో మాట్లాడడం మనం చూస్తున్నాం. అటు తరుపది శిష్యులతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఒకసారి శిష్యులతో ప్రత్యక్షమైన తర్వాత మరొకసారి ప్రత్యేకంగా తోమాతో ఆయన కలుసుకోవడం మనం చూస్తూ ఉంటాం. శిష్యుల మధ్యకు రావడం మనం చూస్తూ ఉంటాం. అంతేగాక గలిలయ ప్రాంత తీరంలో చేపలు పడుతున్న ఆయన శిష్యులను దర్శించడం మనం చూస్తాం. చివరిగా కొండ మీద ఆయన మళ్ళా ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు 500 మందికి పైగా యేసయ్యను చూడడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక యేసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత అదృశ్యం అయిపోలేదు. ఆయన అదృశ్యం అయిపోతే ప్రపంచం ఖచ్చితంగా అప్పుడు చెప్పిన మాట మనం నమ్మవచ్చు, ఏంటంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేవలేదని. కానీ ఆయన అదృశ్యం అయిపోలేదు. చాలా మందికి పునరుద్ధానము తర్వాత తన్ను తాను ఏం చేసుకున్నాడు, ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు, బయలుపరుచుకొని ఉన్నాడు. కనుక పునరుద్ధానమైన తర్వాత చాలా మందికి ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. కనుక యేసయ్య పునరుద్ధానుడైన సత్యం, అది నిజముగా ఏమై ఉన్నది, సత్యమై ఉన్నది. హల్లెలూయా. కనుక యేసయ్య ఏమై ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. అండ్ నెక్స్ట్ థింగ్, 4వ మాటగా ఏంటంటే శిష్యులలో వచ్చిన రూపాంతరం లేదా మారు మనసు. శిష్యులు ఏమొచ్చినది, మారు మనసు వచ్చింది. మనం బాగా 26, 27 అధ్యాయాలు మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలుసు, ప్రభువా నిన్ను విడిచిపెట్టను, నీతోనే ఉంటానని పేతురు చెప్పాడు. కానీ యేసయ్య శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఏమన్నాడు, యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకే సంబంధం లేదు అని 3 సార్లు యేసయ్యను పక్కన పెట్టేశాడు తన యొక్క జీవితంలో నుంచి. మరికొంతమంది శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చదిరిపోయారు. వీరందరూ కలిసి యేసయ్య వెళ్ళిపోయాడు కనుక మళ్ళా మన ఉద్యోగం చేసుకుందామని ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ బైబిల్ గ్రంథాన్ని చేపట్టుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా మార్చబడ్డారు అంటే గల కారణం ఏంటి? ఈ 12 మంది శిష్యులు భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెదరిపోయిన వారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చదివితే వేలాది మంది ప్రజల ముందు, ఇంచుమించు వేలాది మంది కంటే ఎక్కువ ఉండవచ్చు, 1,00,000 మంది ప్రజలు ఉండవచ్చు. ఎందుకంటే అది పెంతెకోస్తు దినం. దేశంలో ఉన్న నలుమూలల నుంచి ప్రజలు వచ్చి దేవాలయంలో దేవుని ఆరాధిస్తారు.
కనుక వారి మధ్య 1,00,000 మంది ప్రజల మధ్య 12 మంది అపోస్తులు లేచి నిలబడి క్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తూ పేతురు గారు చెప్పిన మాట మనం చూస్తే అక్కడ ఎలా అంటాడు పేతురు, ఇదిగో మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు, మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచి ఉన్నాడు అని చెప్పగల ధైర్యం పేతురుకి ఎలా వచ్చి ఉన్నది? హౌ? ఎలా వచ్చినది? వాట్ మేడ్ పీటర్ దట్ మచ్ బోల్డ్ టు సే దట్ యూ పీపుల్ హూ క్రూసిఫైడ్ జీసస్, మీరు యేసయ్యను ఏం వేసి ఉన్నారు? సిలువ వేసి ఉన్నారు. అయితే దేవుడు ఆయన ఏం చేసి ఉన్నాడంటే మరణములో నుంచి తిరిగి లేపి ఉన్నాడు. ఆయన మృత్యువును ఏం చేసి ఉన్నాడు? జయించున్నాడని చెప్పగలిగే ధైర్యము, సత్తా, దమ్ము పేతురుకి ఎలా వచ్చి ఉన్నది? వాట్ మేడ్ పీటర్ దట్ మచ్ బోల్డ్? ఏం చేసి ఉన్నది పేతురుని అలాగున? ఒకటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము యొక్క శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గనక మృత్యువును జయించలేని వానిగా ఉంటే పేతురు అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని ఎలాగైతే చూచి భయపడ్డాడో అలాగనే భయాందోళనలతో ఉండిపోయేవాడు, పిరికి వాణిగా ఉండిపోయేవాడు. కానీ పేతురు ఒక్క సందేశాన్ని బోధించగా ఎంతమంది రక్షింపడ్డారు చెప్దాం అందరం? కొంచెం దగ్గర చెప్పండి. ఎంతమంది? 3,000 మంది రక్షింపబడ్డారు. ఇట్టి రీతిగా క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించి క్రీస్తు కొరకు ధైర్యముగా నిలబడే ఒక గొప్ప రూపాంతరం పేతురులోను తక్కిన శిష్యులోను వచ్చినది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ది పవర్ ఆఫ్ రిజరక్షన్. అది కేవలము పునరుద్ధానము యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. కేవలం జనముల ముందే కాదు, తదుపరి అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదివితే రాజుల ముందు నిలబడ్డారు. ఎవరి ముందు? రాజుల ముందు. రాజుల ముందు నిలబడి కూడా అంటున్నారు, ఇదిగో యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు, ఆయనను మేము నమ్మి ఉన్నాం, మీరు కూడా నమ్మండి అని శిష్యులు చెప్పగలిగి ఉన్నారు. యేసయ్యను పట్టుకుంటేనే, యేసయ్య చేతులకి తాళ్ళు కడితేనే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి పారిపోయారు. వారిని ఇంకా ఎవరు పట్టుకోలేదు, ఎవరు వారిని తాకడం కూడా చేయలేదు. అటువంటి సమయాన పారిపోయిన శిష్యులు ఇప్పుడు రాజుల ముందు వారి చేతులకు సంకెళ్ళు వేసి, కాళ్ళకు సంకెళ్ళు వేసి తీసుకుని వచ్చిన వారు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య నిజముగా పునరుద్ధానుడై తిరిగి లేచున్నాడని చెప్పుచున్నారు. హల్లెలూయా. అందుచేతనే యేసయ్య పునరుద్ధానుడు అన్న సత్యాన్ని ఎవ్వడు ఏం చేయలేడు, దాచిపెట్టలేదు. రాజులైనా, సైనికులైనా, ప్రపంచమైన, సాతానైనా, ఎవడైనా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన సత్యాన్ని ఏం చేయలేరు, దాచిపెట్టలేరు. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానుడు అన్న విషయాన్ని గ్రహించిన వారు యేసయ్య కొరకు తమ జీవితాన్ని ఆయన అర్పించడానికి సిద్ధముగా ఉంటారు. అలాగున్న శిష్యులు వారిలో ఏం వచ్చినది? రూపాంతరం వచ్చినది. Disciples got transformed from fear to the boldness that which says Jesus as resurrected. యేసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచున్నాడు గనక వారిలో అటువంటి గొప్ప ధైర్యము వచ్చినది. హల్లెలూయా. తదుపరి 5వదిగా మనం చూస్తే ఇదే మనం ఇందాక చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-8 వచనాలు. అసలు ఏమనుకుంటున్నారు తెలుసా మీకు? 3-8 వచనాలు అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నప్పటికీ ఆయన ఆ రాతను ఎలా రాసి ఉన్నాడంటే, ఇట్ ఈస్ ది క్రీడ్ ఆర్ ది ఎఫర్మేషన్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియన్స్. ఆదిమ క్రైస్తవుల యొక్క విశ్వాసము. ఆ యొక్క 3-8 వచనాలు ఏంటి? ఆదిమ క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి? ఆదిమ క్రైస్తవుల యొక్క విశ్వాసం చదువుదాం ఒకసారి. మనం చదివిన లేఖన భాగం నుంచి తదుపరి లేఖన భాగాలు చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. కనుక ఆనాడు ఆదిమ సంఘస్థులు అందరూ నమ్మిన విషయం ఇదట. లేఖనముల ప్రకారం ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు, మృతి పొందాడు, తదుపరి ఏం చేయబడ్డాడు? ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎర్లీ క్రిస్టియన్ క్రీడ్. దీన్ని ఆదిమ సంఘము యొక్క విశ్వాసము అంటాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క కొరింథీయులకు రాసిన పత్రికను చాలా సంవత్సరాల తర్వాత రాసి ఉన్నాడు. యేసయ్య మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన. అప్పటికే చాలా మంది క్రైస్తవులు యేసయ్యే రక్షకుడు, యేసయ్యే దేవుడు, యేసయ్య శిలువ మీద పాప పరిహారార్థమై ప్రపంచానికి విడుదల ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? శిలువ మీద మరణించి ఉన్నాడు. మరణములో నుంచి ఆయన ఏం చేసి ఉన్నాడు? తిరిగి లేచి ఉన్నాడు పునరుద్ధానుడై అన్న విషయాన్ని చాలా మంది నమ్మడం, దాన్ని చివరకు 3 వచనాల్లో పౌలు గారు చెప్పడం ఏంటంటే, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు అన్నది మేమందరం ఏం చేస్తున్నామంటే నమ్ముచూ ఉన్నాము అనే ఒక విశ్వాసపు వాక్యాన్ని ఆనాటి ఆదిమ సంఘము పాటించుచూ వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ప్రూవ్స్ దట్ జీసస్ ఈస్ ట్రూలీ రిజరెక్టెడ్. దీని యొక్క అర్థం ఏంటంటే యేసయ్య ఖచ్చితంగా ఆయన ఏం పొంది ఉన్నాడు? రూపాంతరము కాక పునరుద్ధానము పొంది ఉన్నాడు. ఏం పొంది ఉన్నాడు? ఆయన పునరుద్ధానం పొంది. అండ్ ది నెక్స్ట్ 6వ మాట చాలా శ్రద్ధగా వినండి. ఏంటి? ఎన్నో మాట? 6వ మాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు అంటూ పేతురు గారు నమ్మారు, శిష్యులు నమ్మారు. ఇదంతా ఒక ఎత్తు.
వీరు అప్పటికే యేసయ్యను అనుసరిస్తున్న శిష్యులు. కానీ 6వదిగా మనం ధ్యానం చేస్తున్నది ఏంటంటే ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ జీసస్ బ్రదర్స్. ఎవరు? యేసుక్రీస్తు యొక్క సహోదరులలో వచ్చిన రూపాంతరం. ఎవరిలో వచ్చినది రూపాంతరం? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సహోదరులలో. యేసయ్య మన మత్తయి సువార్తను ధ్యానం చేస్తున్నప్పుడు ఒకానొక సమయాన్ని అంటాడు, ఎవడు నా సహోదరుడు, ఎవడు నా తల్లి, నా యొక్క మాటల ప్రకారము చేయువారు, నా చిత్తాన్ని జరిగించువారే నా తల్లి నా యొక్క సహోదరులై ఉన్నారు అంటున్నాడు. ఎందుకంటే అప్పటికి యేసయ్య యొక్క సహోదరులు యేసుని నమ్మని వారిగా ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. యేసయ్యను ఏం చేయని వారిగా ఉన్నారు? నమ్మని వారిగా ఉన్నారు. నమ్మని వారిగా ఉన్నారు. మళ్ళా చెప్తున్నాను, యేసయ్యను ఏం చేయలేదు వారు? నమ్మలేదు. యేసయ్య జీవించుచున్న కాలం అంతా యేసయ్యను నమ్మలేదు. యేసయ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు, సంతోషం. యేసయ్య మేలులు చేస్తున్నాడు, సంతోషం. గుడ్డివాడికి చూపు వచ్చింది, కుంటివానికి కాలు వచ్చింది, మోగవానికి మాటలు వచ్చాయి, పక్షవాయు పురోగముతో ఉన్నవానికి స్వస్థత వచ్చింది, సంతోషం. కానీ యేసయ్య దేవుడని ఆయన సొంత తమ్ముళ్ళు నమ్మలేదు. విచారకరమైన మాట. అయితే యేసయ్య ఎప్పుడైతే శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని శిష్యులు ఆ యొక్క వార్తను వెళ్ళి మరియతో చెప్పి, మరియా మీ యొక్క కుమారుడైన యేసయ్య ఆయన మృతములోనే ఉండిపోలేదు, ఆయన మృతమును జయించి తిరిగి లేచి ఉన్నాడని చెప్పగానే సహోదరులు అక్కడ ఉన్న తమ్ములందరికీ ఆశ్చర్యం వచ్చింది. వారు కూడా నేను అనుకుంటాను సమాధి దగ్గరికి వచ్చి పరిశీలన చేసి ఉండవచ్చు, యేసయ్య అక్కడ ఏమన్నా ఉన్నాడని. ఆయన కనబడలేదు. కనబడని చేత వారు అనుకుంటూ ఉన్నది ఏంటంటే యేసయ్య ఖచ్చితంగా మరణాన్ని జయించున్నాడని నమ్మారు. నమ్మిన తర్వాత యేసయ్యను కూడా చూచి ఉన్నారు అని ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6-7 వచనాలు అక్కడ రచించబడిన. తదుపరి ఆయన శిష్యులకు కూడా ఆయన కనబడేను, ఆయన సహోదరులకు కూడా ఆయన కనబడాను. కనుక యేసయ్యను అప్పటి వరకు నమ్మని తమ్ముళ్ళు యేసయ్య పునరుద్ధానము తర్వాత ఆయన సొంత తమ్ముళ్ళు యేసయ్యను ఏం చేస్తున్నారు? నమ్మిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. నమ్మడం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు కూడా రాశారు. ఏం చేసినారు బైబిల్ గ్రంథంలో? ఏంటి ఆ పుస్తకాలు చెప్పండి? యేసయ్య యొక్క తమ్ముళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి బైబిల్ గ్రంథంలో? గో ఫ్రమ్ బ్యాక్ అండ్ ది సెకండ్ బుక్. వెనకాల నుంచి 2వ పుస్తకం బైబిల్ గ్రంథంలో. యూదా అనబడుచున్న వ్యక్తి ఎవరు? యేసయ్య యొక్క సహోదరుడు. దాని ముందు పుస్తకాల తర్వాత వచ్చే మరొక పుస్తకం యోహాను సువార్తలో, యోహాను పత్రికలు అవగొట్టేయండి, పేతురు గారి పత్రికలు అవగొట్టేయండి. తర్వాత వచ్చే పత్రిక ఏంటి? బిగ్గరగా చెప్పండి, ఏం పత్రిక? యాకోబు పత్రిక. దీస్ 2 పీపుల్, వీరిద్దరు ఎవరు అంటే యేసయ్య యొక్క సహోదరుడు. ఎవరు? యేసయ్య యొక్క సహోదరుడు. యేసయ్య అంటేనే అసహించుకునేవారు. ఎవరంటే యేసయ్య అంటేనే అసహించుకునేవారు. యేసయ్యను గురించే పుస్తకాలు రాశారంటే ఖచ్చితంగా యేసయ్య పునరుద్ధానుడై ఉన్నాడు అని వారు నమ్మి ఉన్నారు. హల్లెలూయా. తదుపరి మనకు బాగా తెలిసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ వచనంలో అంటున్నాడు, కడపటి వాడునైన నాకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఎప్పుడు కనబడ్డాడు పౌలుకి? పౌలు గారు ఎప్పుడు చూశాడు యేసయ్యను? అప్పటికే యేసయ్య పునరుద్ధానుడై ఆరోహణమే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు కదా. మళ్ళా ఎప్పుడు పౌలు గారికి క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నది? ఎక్కడ? దమస్కు మార్గంలో, ఆన్ ద రోడ్ టు దమస్కస్. when Saul is going to crucify or to persecute many Christians, అనేక మంది క్రైస్తవులను చంపడానికి కొట్టడానికి సౌలు వెళ్తున్న సమయాన్న క్రీస్తు యొక్క స్వరమును ఎవరు విన్నారు? సౌలు విన్నాడు. సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. కనుక సౌలైన పౌలు అంటున్నాడు, ఆయన నాకు కూడా కనబడెను. కనుక సౌలు అబద్ధం చెప్పగలడా? లేదా పౌలు అబద్ధం చెప్పగలడా? చెప్పడు, సత్యాన్నే చెప్తాడు. ఒకవేళ అబద్ధం అయిన యేసయ్య యొక్క పునరుద్ధానం, అబద్ధమైన యేసయ్య యొక్క పునరుద్ధానం కోసం సౌలు ఎందుకు మార్పు చెందవలసిన అవసరత? సౌలు ఎందుకు తన ప్రాణాన్ని అర్పించవలసిన అవసరత? సౌలు ఎందుకు తనకున్న హోదాను, ఖ్యాతిని వదిలిపెట్టి చాలా దీనునిగా, చాలా నిరుపేద స్థానంలో అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు అనేకమైన పట్టణములు తిరిగి సువార్త ప్రకటించవలసిన అంత 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 అవసరత సౌలుకి ఏమొచ్చినది? అబద్ధం అయితే. అప్పటికి ఆయన గొప్ప ధనవంతుడు సౌలు. గమాలియేలు పాదముల చెంత ఏం నేర్చుకున్నవాడు? ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు, అన్నీ ఎరిగినవాడు. అప్పటికే అనేక మంది క్రైస్తవులను ఏం చేస్తూ ఉన్నాడు? హింసిస్తున్నాడు. ఎందుకంటే వీరు యేసయ్య పునరుద్ధానుడు అంటున్నాడు, యేసయ్య నమ్ముతున్నారు. యేసయ్య ఎవడు? యేసయ్య నమ్మడం ఏంటి అని యేసయ్య నమ్మిన వారందరినీ ఏం చేస్తున్నాడు అంటే చంపేస్తున్నాడు. చంపుచున్న వ్యక్తిలోనికి మార్పు వచ్చినది అంటే యేసయ్య యొక్క పునరుద్ధానం ఖచ్చితంగా ఏమై ఉన్నది? సత్యమై ఉన్నది. హల్లెలూయా. కనుక యేసయ్య ఏమై ఉన్నాడు? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ద 7th ఎవిడెన్స్, అపోస్తలుల యొక్క మార్టిడమ్, ద మార్టిడమ్ ఆఫ్
ఎలా చనిపోయారు వారు? అంత సాక్షులు. యేసయ్య పునరుద్ధానం ఒకవేళ అబద్ధం అయితే శిష్యులు చనిపోయేవారిగా ఉంటారా? మీకు ఒక ఉదాహరణ చూపించిన, మీరు మీ పిల్లలను అబద్ధం చెప్పినప్పుడు కొట్టండి, గట్టి కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి. ఏం చెప్తారు అప్పుడు వారు? ఖచ్చితంగా ఏం చెప్తారు? నిజం చెప్పేస్తారు. ఎందుకు భయపడతారు? మనం ఏం చేస్తున్నామని? కొడుతున్నామని. మనం కొడుతున్నాం కనుక వారిలో ఇంకా అబద్ధం అన్నది ఉండదు. పోలీస్ వారు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు కూడా సాధారణంగా అడుగుతారు కూర్చోబెట్టి, సత్యం చెప్పాడా? మంచిది. లేకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ. పడుకోబెట్టి కొడతారు, నుంచోబెట్టి కొడతారు, తలకిందులుగా నిలబెట్టి కొడతారు, ఇంకోబెట్టి కొడతారు, పాదాల మీద కొడతారు, చిత్రహింసలు పెడతారు. చివరికి ఏమొస్తుంది? ఖచ్చితంగా సత్యము బయటకు వస్తుంది. పోలీస్ వారు కొడితేనే సత్యం బయటకు వచ్చేస్తే, మరి ఇక్కడ యేసే చనిపోలేదు, ఆయన శరీరం శిష్యులు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పే ఆ సత్యం, వారు అనుకుంటున్న సత్యం, నిజానికి అబద్ధం వారి భాషలో సత్యం అనుకున్నాం యూదులకు. ఆ సత్యమైన మాటను వీరి నోటి నుంచి ఎందుకు రాలేదు? శిష్యుల యొక్క నోటి నుంచి. శిష్యుల్లో చాలా మంది ఏం చేశారు? శిరస్సును నరికేశారు. ఏం నరికేశారు? శిరస్సును నరికేశారు. తల మొండెము వేరు చేయబడింది. కొంతమందిని 2 చెట్లకు ఎలా కట్టేశారు? ఒకేసారి 2 చెట్లను విడిచిపెట్టినప్పుడు శరీరము ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. కొంతమంది మృగాలకు అప్పగించారు. కొంతమందిని నూనెలో మండుచున్న నూనెలో వేసినారు. మరి కొంతమందిని ఆహారము దొరకని ఒక భయంకరమైన నీళ్లు కూడా తాగలేని పద్మోస దీపంలోనికి యోహాను గారిని తీసుకుని వెళ్ళినట్టు విడిచిపెట్టేశారు. చంపారు, కొట్టారు, వివిధ పనులు చేశారు. అయినప్పటికీ వారు నమ్మిన మాటనే వారు చెప్పారు. అదేంటంటే యేసయ్య పునరుద్ధానుడు. యేసయ్య పునరుద్ధానుడు కాదు అన్న మాట చచ్చిపోయే పరిస్థితిలో కూడా వారు చెప్పలే. అంతగా క్రీస్తు సువార్త, పునరుద్ధాన సువార్త తదుపరి ఏమైందో తెలుసా? మనం చదువుదాం లేఖన భాగంలోనికి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, 28వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం నుంచి చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. కనుక చివరి మాట యేసయ్య పునరుద్ధానుడు అని మనం చెప్పడానికి ద ఫైనల్ ప్రూఫ్ ఈజ్ ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం యొక్క విస్తరణ. నేటికి క్రైస్తవ్యం విస్తరించుచున్నది అంటే, ఆనాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో యేసయ్య గలిలయ కొండ దగ్గరికి అందరిని రమ్మన్నాడట. అందరూ వచ్చారు. కొరింథీయులకు రాసిన పత్రికలు చూస్తే 500 మంది కంటే పైగా ఉన్నారు అంటున్నాడు. 500 మంది కంటే పైగా చూశారు. మరొక స్వార్తలు చూస్తే 700 మందికి పైగా ఉన్నారు అంటున్నాడు. కనుక మోర్ దెన్ 700. హౌ మచ్ పీపుల్? ఎంతో మంది యేసయ్యను చూడగా యేసయ్య వార్త చెప్తున్న మాట, ఇదిగో సమస్త అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, శిష్యులనుగా చేయుడి, బాప్తిస్మమియుడి, నేను యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉన్నాను. పునరుద్ధానుడై యేసయ్య చెప్పిన ఆ మాటను శిష్యులు తూచా తప్పకుండా ఏం చేసి ఉన్నారు? నెరవేర్చి ఉన్నారు. వారు సువార్త చెబుతూ ఉంటే యోదయ, యెరూషలేము, సమరయ, గలిలయ తదుపరి విశ్వమంతటిలో సువార్త చెబుతూ ఉంటే ఎంతమంది నమ్మడానికి, నేడు మనం అందరము నమ్మడానికి, దేవుని మందిరంలో చేరడానికి, దేవుని ఆరాధించడానికి, ఇలాగున దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఉన్నాము అంటే ఖచ్చితంగా యేసు ఏమై ఉన్నాడు? పునరుద్ధానుడై ఉన్నాడు గనకనే. హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. సో ది స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క విస్తరణ ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడని నిరూపిస్తూ ఉన్నది? పునరుద్ధానుడై ఉన్నాడని నిరూపిస్తున్నది. కేవలం యెరూషలేములోనే ఉండిపోలేదు. ఆ సత్యము ప్రపంచమంతటికి ఏం పొంది ఉన్నది? వ్యాప్తి చెంది ఉన్నది. ఇంకా నువ్వు వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఇంకా నువ్వు అనేకులు యేసయ్య మరణించాడు నా కొరకే, యేసయ్య నా కొరకే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించున్నాడని ఇంకా నేటికి మనం వాక్యము వింటున్నప్పుడు చెప్పుకుంటున్నప్పుడు కూడా చాలా మంది నమ్ముతున్నారు, చాలా మంది మార్చబడుతున్నారు. అలాగను జరుగుతుందంటే ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ షోస్ దట్ జీసస్ ఈస్ ట్రూలీ రెజరెక్టెడ్. ఈ క్రైస్తవ్యం యొక్క వ్యాప్తి ఖచ్చితంగా యేసయ్య ఏం పొంది ఉన్నాడని నిరూపిస్తున్నది? పునరుద్ధానుడై ఉన్నాడని నిరూపిస్తున్నది. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య నిజముగా పునరుద్ధానుడు కాకపోతే వ్యాప్తి అన్నది ఇలాగున 2000 సంవత్సరాల వరకు జరిగేది కాదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఎక్కడో దిక్కున అది ఆగిపోతుంది, లేదా ఏదో ఒక ప్రాంతంలోనే మిగిలిపోతుంది. అలాగున కాక విశ్వమంతటికి, ప్రపంచమంతటికి, పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో, ఏ మూలలో వెళ్ళినా దేవుని యొక్క మందిరాన్ని మనం చూచే రీతిగా, దేవుని ఆరాధించే వారిని మనం చూచే రీతిగా దేవుడు చేస్తూ ఉన్నాడు అంటే
everyone is believing that Jesus is truly resurrected. ఆయన నిజముగా పునరుద్ధానుడై ఉన్నాడు గనుకనే అనేకులు నమ్ముతున్నారు. అలాగున మనము నమ్మాము. నమ్మిన మనందరిలో దేవుడు ఉంచిన శక్తి ఏంటంటే పునరుద్ధానపు శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. Jesus has kept his resurrection power in each and every one of you. ప్రార్థించుకుందాం. ప్రేమా స్వరూపుడవైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడానికి వందనాలు. ప్రభా, వాక్యమైన దేవా, ప్రభా, మీ దాసుని మీరునైనా మీ చిలువ చాటున నిలవబెట్టి ఒక పూరగా మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. విన్న మాటలు బిడ్డల హృదయాలలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యమును గ్రహించగలిగిన శక్తిని మీరు ఇచ్చుచున్నందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ వాక్యాన్ని గ్రహించిన బిడ్డలు వాక్యానుసరముగా ఉండడానికి కృప చూపండి. నీ యందు గొప్ప ధైర్యమును కలిగి, నీ యందు దృఢమైన విశ్వాసమును కలిగి దేవా భక్తులు ముందుకు కొనసాగడానికి సహాయమును అనుగ్రహించమని, కూడి వచ్చిన బిడ్డలందరిని దీవించి బలపరచమని యేసు వారి ప్రశస్తమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your praise and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8886329940. May God bless you all.